తలాబ్ అంటారు. ద్వారక యాత్ర వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలాన్ని దర్శించాలి. ముఖ్యంగా మనం ఈ ద్వారక యాత్రలో ఎగ్జాక్ట్ గా మనం ఎలా దర్శనం చేసుకోవాలో అలాగే దర్శనం చేసుకున్నాం. జనరల్ గా ప్రతిసారి ఏం చేస్తుంటామంటే ముందు ద్వారకాధీశ్ దర్శనానికి వెళ్ళిపోతాం. కానీ ముందు రుక్మిణీదేవి దర్శనం అయిన తర్వాతే ద్వారకాధీశ్ దర్శనానికి వెళ్ళాలి. సో ఈ రోజు అలాగే మనం చేసుకున్నాం. అయితే మొదట నేను బేట్ ద్వారక కోసం చెప్తాను. బేట్ ద్వారక, బైట్ అంటే అర్థం ఏంటంటే బహుమతి. బహుమతి ఇచ్చినటువంటి ప్రదేశం. ఎవరు బహుమతి ఇచ్చారు? సుదాముడు కృష్ణుడికి బహుమతి ఇచ్చాడు. ఏమిటి? అటుకులు ఇచ్చాడు. అలాగే బెయిట్ అంటే అర్థం ఏంటంటే కలయిక. రెండు అర్థాలు ఉన్నాయి, కలయిక, బహుమానం కూడా. సో వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి ప్రదేశం. మనందరికి తెలుసు, నిన్న మనం సుధామపురి వెళ్ళాం కదా. ఆ సుధామపురి నుండి సుధాముడు నడిచి వచ్చినటువంటి ప్రదేశం అదే బేట్ ద్వారక. ద్వారకా నగరం మొత్తం ఎంత దూరం విస్తరించి ఉంది అంటే ఇక్కడ ప్రస్తుతం ఉండేటువంటి దీని అంతా సౌరాష్ట్రము అని చెప్పంటారు. ఈ సౌరాష్ట్రంలో ఈ పశ్చిమాన ఉన్నటువంటి ఈ ద్వారకా నగరం దగ్గర నుంచి సోమనాథ్ వరకు ద్వారక విస్తరించి ఉంది. సముద్రం అడుగున ఇదంతా విస్తరించి ఉంది. అందుకని ఇక్కడ ప్రతి ప్రదేశానికి బేట్ ద్వారక, రుక్మిణి ద్వారక, గోమతి ద్వారక, ఇలా అన్ని ద్వారకలకి అన్న పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఈ సముద్ర మార్గం అంతా కూడా సుమారుగా 280 కిలోమీటర్ల విస్తీర్ణం ఉందంట కింద ద్వారకా నగరం అంతా కూడా. అంత విస్తీర్ణం ఉండబట్టే 16,108 మంది రాణులు ఉన్నారు. అందులో ఎదుకుల వాసులు ఉన్నారు, వాళ్ళకి సేవకులు ఉన్నారు. ఒకరోజు నేను చెప్పాను ఇంతకుముందు, సూర్యగ్రహణం వచ్చింది. వీళ్ళందరూ కలిసి సూర్యగ్రహణ స్నానం చేయడానికి ఎక్కడికి వెళ్లారంటే కురుక్షేత్రకి వెళ్లారు. అంటే భాగవతంలో ఏం చెప్పబడి ఉందంటే, వాటర్ ఉందండి ఎవరి చెప్పబడి ఉంది, ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ద్వారక నుంచి ప్రయాణం అయ్యాడో కురుక్షేత్రకి, భాగవతంలో ఏం చెప్తున్నారంటే సముద్రము ద్వారక నుండి కురుక్షేత్రకి ప్రయాణం అవుతున్నట్టుగా పైన కనిపిస్తుందంట దేవతలకి. అర్థమైందా మీకు? కొంతమంది గుర్రాల మీద, కొంతమంది రథాల మీద, ఆఖరికి ఏదీ లేకపోతే ఈ సేవకులందరూ గాడిదల మీద కూడా ఎక్కి ప్రయాణం అయ్యారంట. మొత్తం ద్వారకా నగరం అంతా కృష్ణుడు వెనకాతలు వెళ్ళిందంట. అది పైనుంచి చూస్తున్నటువంటి ఇంద్రాది దేవతలకి సముద్రం కురుక్షేత్రకి ప్రయాణం అవుతుందా? ఇప్పుడు నీరు పల్లానికి ప్రవహిస్తుంది కానీ ఎత్తుకు ప్రవహించదు కదా. ఉత్తరాది అంటే ఎత్తు కదా అదంతా కూడా. కానీ దేవతలు ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగా వీళ్ళు కృష్ణుడి పట్ల బంధన కలిగి ఉన్నారు. అయితే కృష్ణుడిని కలవడానికి సుధాముడు ఇక్కడికి వచ్చాడు బేట్ ద్వారకకి. ఈ బేట్ ద్వారక ఏదైతే ఉందో అంటే మొత్తం అటు కురుక్షేత్రం నుంచి అటు సోమనాథ్ నుంచి ద్వారక వరకు విస్తరించినటువంటి ప్రాంతం అంతా కూడా సముద్రంలో మునిగిపోయింది. నిన్న మనం ఆ లేల్లో చెప్పుకున్నాం, కృష్ణుడు ఈ సముద్రాన్ని ముంచేసే సమయం వచ్చేసిందని చెప్పి వీళ్ళందరినీ సోమనాథ్కి తీసుకొచ్చేశాడు, బయటికి తీసుకొచ్చేశాడు. కానీ మిగిలిన 2 భాగాలు, 3 వంతుల భూమిలో 2 భాగాలు మాత్రం మిగిలింది. మిగతా ఒక వంతు, అది పెద్ద వంతు అనమాట, అదంతా మునిగిపోయింది. ఆ 2 వంతుల్లో ఒకటి బేట్ ద్వారక, దాన్ని బేట్ ద్వారక అంటారు. దీన్ని స్వర్ణ ద్వారక అని కూడా అంటారు. తర్వాత మరొకటి మోక్ష ద్వారక. అది ఏమిటంటే మనం ఈ రోజు ఈవినింగ్ చూస్తాము. ఆ ప్రదేశము గోమతి ద్వారక. అది శ్రీకృష్ణుడు గృహం నుండి బయటకు వచ్చి ఆఫీస్ అన్నమాట. అది అంటే రాజ్యపాలన చేసేటటువంటి ప్రదేశం. ఏదైతే మనం ద్వారకాధీశ మందిరాన్ని ద్వారకాధీశుని దర్శనం చేసుకుంటామో ఆ ప్రదేశంలోనే కృష్ణుడు కూర్చునేవాడు అనమాట. అక్కడే వజ్రనాభుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది, కృష్ణుడి యొక్క ముని మనవుడు. అయితే ఈ ప్రదేశం విశిష్టత ఏంటంటే మనందరికి తెలుసు, సత్రాజిత్ ఎవరు? సత్యభామ యొక్క తండ్రి. ఆయన దగ్గర శవంతకమణి ఉండేది. ఆ శవంతకమణి దొంగలించాడు ఎవరు?
సత్రాజిత్ దగ్గర నుంచి సత్రాజిత్ని చంపేస్తాడు, తల నరికి తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఈ విషయం సత్యభామకి తెలిసి సత్యభామ చాలా ఏడ్చి, అందరూ అన్నారు సత్యభామ తండ్రి ఎలాగూ చనిపోయాడు, దహన కార్యక్రమాలు చేయాలి అంటే, లేదు నా భర్త ఎవడు శ్రీకృష్ణుడు, నా తండ్రిని చంపిన వాడిని చంపే వరకు కూడా నా భర్తని చంపుతాడు, చంపే వరకు కూడా ఈ శవానికి దహన కార్యాలు చేయను అని చెప్పారు. ఆ తర్వాత కృష్ణుడు సంహరించాడు అనుకున్నది వేరే విషయం. ఆ కృష్ణుడు సంహరించిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి సత్యభామ ఈ ప్రదేశంలో సత్రాజిత్ కి దహన కార్యక్రమం చేస్తుంది అనమాట ఈ ప్రదేశంలో. అయితే సో అర్జునుడు ద్వారకకు వచ్చాడు. ద్వారకకు వచ్చిన తర్వాత ధర్మరాజుకి నిన్న మనం చెప్పుకున్న ఈ లింక్ చెప్తున్నాడు. ధర్మరాజుకి అపశకునాలు ఏర్పడ్డాయి. ఎడం వైపు నుంచి అన్ని కూడా ఎడం వైపు నుంచి అపశకునాలన్నీ వచ్చినాయి. ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల అర్జునుడు వచ్చి ఈ విషయాన్ని మొత్తం కృష్ణుడు ఈ జగత్తును వదిలి వెళ్ళిపోయాడన్న విషయాన్ని చెప్పాడు. అయితే అర్జునుడికి అప్పగించినటువంటి బాధ్యత ఏమిటి అంటే, ఈ 16,000 రాణులందరినీ కూడా నువ్వు జాగ్రత్తగా హస్తినికి తీసుకెళ్ళు అన్నాడు. హస్తినికి చేర్చమన్నాడు. కానీ ఈ హస్తినికి చేర్చే క్రమంలో కృష్ణుడు లేడు అనే విరహంలో వీళ్ళందరూ కూడా ఈ కొండంలో ఈ తలాబులో దూకి ఆత్మహత్య చేసేసుకున్నారు. అందరూ ఎప్పుడైతే చేసుకున్నారో వాళ్ళ శరీరాలన్నీ కూడా చందనంగా మారిపోయాయి అన్నమాట, గోపీ చందనంగా. మేము పెట్టుకున్నటువంటి తిలకం ఏదైతే ఇప్పుడు మనందరం